హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పద్ధతికి వచ్చి చోలే కూర వేస్తున్నాము. చోలే ఆలుగడ్డ కలిపి వేస్తున్నాము. మామూలుగా అయితే అన్ని చేస్తారు, ఇట్లా కూడా వేసుకుంటారు. కాకపోతే కొంచెం మనకి మంచిగా ఉండాలని ఆలుగడ్డ వేసుకున్నాము. కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నాము, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఎందుకంటే తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే. కూరని పేస్ట్ మంచి లైన్ కొట్టండి, పేస్ట్ చేయండి. ఇందులో ముందుకు తీసుకుని సపోర్టింగ్ ఉంటే మేము ముందుకు వెళ్తాము. ఈ సపోర్టింగ్ ఎప్పుడే కావాలని కోరుకుంటున్నాం. కరివేపాకు వేసుకుంటున్నాం. కొంచెం మామూలుగా ఉల్లిగడ్డ వేసిన తర్వాత వేస్తే కరివేపాకు కొంచెం నలుపు కాదు. ఇంకా ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా వచ్చి వేసుకొని టమాటా బిస్కెట్స్ వేసుకుంటాం. కొంచెం పచ్చివాసన వేయడానికి వేయించుకోవాలి. వేయించుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. తోలే వేసుకుంటున్నాం. మగ్గాలి, పిసుకోవాలి. కొంచెం గ్రే అనేది మంచిగా వస్తుంది, ముక్కకు కూడా పడుతుంది, చోలేకి పడుతుంది. కొంచెం వాటర్ వేసుకున్నాము. వచ్చినట్టు ఇట్లా కలర్ వచ్చినట్టు ఆలుగడ్డ వేసుకోవాలి. మసాలా ఇవి వేసుకుంటే కారం వేసుకుంటున్నాం. ఇంకా మీరు తినంతే వేసుకోవచ్చు, ఎంత తింటే అంత. కారం కొంతమంది స్పైసీగా తినాలి అని అనుకుంటారు, కొందరు తక్కువ తినాలని అనుకుంటారు. మేమైతే మీడియం వేసుకున్నాం, అంత తినాలి. ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా ఎందుకంటే ఇందాక సాల్ట్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బరాబరి వేసుకోవాలి. చూసి వేసుకోండి, కొంచెం ఉప్పు తింటారు, కొందరు తినరు. అట్లా కొంచెం గ్రే ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోండి. గ్రే వద్దు తక్కువ అనుకుంటే తక్కువ పెట్టుకోండి. చాలు, బాగా ఉడికితే టేస్ట్ వస్తుంది. ఉడకాలి, కొంచెం ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే అంత పచ్చి కర్రీ. చూస్తుంటే బాగా అనిపిస్తుంది, తినాలి ఇప్పుడే అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి.
ఇట్లా ఉంటుంది ఫ్లేవర్, ఇట్లా బాగా వస్తుంది. అయిపోయింది. నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మీ సపోర్టింగ్ ఉంటే మేము ముందుకు వెళ్తాము. మంచిగా ఉంది అని అనుకుంటున్నా, నేను చెయ్యాలి. మీరు ఏదో మీ వంతు సాయం మీరు చేస్తే మా వంతు మేము చేసుకుంటే వెళ్తాను నేను. బాయ్.